కుంభరాశి వారికి సహజ ధనకారకుడు ఎవరు అంటే గురుడు. అంటే మానవ జీవితంలో మానవులకు కావలసినటువంటి సమస్తమైన సుఖాలు, శుభాలు, సంతోషాలు, ఆనందాలకి వీటన్నిటికీ కూడా ప్రధాన కారక గ్రహం ఏమిటైనా ఉన్నది అంటే అది గురుగ్రహం మాత్రమే. దాంతోపాటు మానవులకు కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి వివాహం కానీ, విద్య కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, సంతానం కానీ, గృహయోగం కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఇట్లాంటి అనుకూలతలు, యోగాలు కలగాలన్నా కలగాలన్నా గురుబలం ఉండాలి. అది గురుడు అనుకూలమైనటువంటి స్థానాలలో కనుక ఉంటే గురుబలం కలుగుతుంది. గురుడు ప్రతికూలమైనటువంటి స్థానాల్లో ఉంటే గురుబలం తగ్గుతుంది. ఇప్పుడు గురుడు మీ రాశికి ఎక్కడున్నాడు అంటే పంచమ స్థానంలో ఉన్నాడు. జనరల్గా ఏ రాశి వారికైనా సరే 1, 5, 9 స్థానాలలో సంచరించేటటువంటి గురుడు అత్యంత శక్తివంతంగా మారతాడు. అంటే కుంభరాశి వారికి గురుడు అద్భుతమైనటువంటి యోగాన్ని ఇచ్చేటటువంటి స్థితిలోకి వస్తున్నాడు. ఎక్కడ మీ రాశికి 2వ స్థానాధిపతి. 2వ స్థానం అంటే ధనస్థానము, కుటుంబ స్థానము, వాక్ స్థానము, మీరు మాట్లాడేటటువంటి మాటలకు, చేసేటటువంటి పనులకు సంబంధించినటువంటి స్థానం. ఎక్కడికి? 5వ స్థానంలోకి, మీ ఆలోచనలను ప్రతిబింబించేటటువంటి స్థానంలోకి వస్తున్నాడు. ఇక్కడ ధనాధిపతి అయినటువంటి గురుడు పంచమ స్థానంలోకి ప్రవేశించినప్పుడు సహజంగా కుంభరాశి వారికి ఆర్థికపరమైనటువంటి విషయాలు అత్యంత అనుకూలంగా మారుతాయి. అంటే ఇప్పటిదాకా ఆర్థికంగా సఫర్ అవుతున్నటువంటి వారికి కూడా ఆర్థికపరమైనటువంటి సమస్యలు చక్కగా తొలగిపోతాయి. సంతానపరమైనటువంటి విషయాలలో ఏర్పడినటువంటి ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోతాయి. కొంతమంది అనుకుంటూ ఉంటారు, నేను అందరికీ మంచి చేస్తున్నానండి, అయినా సరే నాకు మాత్రం మంచి జరగట్లేదు, నేను ఎప్పుడు ఎవరికి చిన్న చెడు కూడా చేసి ఎరగను, చిన్న అపకారం కూడా చేసి ఉండను, అయినా సరే నాకు ఇబ్బందులు కలుగుతున్నాయని చాలామంది అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటుంటారు. మనం కూడా వింటూ ఉంటాం ఇది. అటువంటి అంటే గతములో మీరు చేసినటువంటి మంచికి సంబంధించినటువంటి పుణ్యాన్ని అందించేటటువంటి స్థానమే 5వ స్థానం. పంచమాత్ పూర్వ పుణ్యం అంటారు. పంచమ స్థానంలోకి గురుడు వచ్చినప్పుడు మనము చేసినటువంటి మంచి ఫలితాలకు సంబంధించినటువంటి సత్ఫలితాన్ని ఇచ్చేటటువంటి స్థానంలో గురుడు ఉన్నాడు. కాబట్టి సంతానపరమైనటువంటి విషయాలలో అనుకూలత కలుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే పంచమ స్థానం అనేది సృజనాత్మకతకు సంబంధించినటువంటి స్థానం. దట్ మీన్స్ క్రియేటివిటీ. అంటే మనము చేసేటటువంటి పని రెగ్యులర్గా, రొటీన్గా కాకుండా డిఫరెంట్గా, స్పెషల్గా, అట్రాక్టివ్గా ఉండేటటువంటి విధంగా చేయగలుగుతారు.